పఠింపశ్రేష్టగ్రంథము బైబిల్ పఠింపశ్రేష్టగ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతో నడుపును పఠింపశ్రేష్టగ్రంథము బైబిల్. భగవర్తమానం నిమిత్తమై యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన ఫలం పొందుదురు, వారు పక్షిరాజుపైకి రెక్కలు చాపి పైకి ఎగురుదురు, తిరిగి రెండవ భాగంగా మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకున్నవారు అలా చేసి ఆ వెంటనే తిని ఆహారాన్ని ప్రార్థన చేస్తుంది. ప్రేమగా తండ్రి, మా ప్రభావం ఎన్నో ప్రవాసాలు చేయించుకున్నాం. నేను మా తండ్రి, మీరు మాకు వచ్చిన వాక్యం బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఆయన తండ్రి, వీరి ద్వారా మేము నేర్చుకొని మా హృదయాన్ని సరి చేసుకొని సత్పరుచుకొని యోగ్యమైన రీతిలో నీ శరీరంలో నీ రక్తంలో పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, సహాయం చేయండి, కాపాడి కనికరించండి, అల్పులమైన మమ్మల్ని బలపరచండి. ఈ నోటి పొరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కూడి వచ్చిన బిడ్డలకే వందనాలు. నేను మా తండ్రి జీవించి ఆశీర్వదించండి. ఆది నుండి అంతవరకు మీ ఆధిపత్యం వహించమని ప్రార్థిస్తున్నాం. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను మా తండ్రి సహాయం చేయండి, కాపాడి కనికరించండి. ఈ మందిరంలో మీ మహిమ తేజస్తో మీ సన్నిధిని నింపమని ప్రార్థిస్తున్నాం. శత్రు కార్యాలు దయపరచమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటి భాగంగా మనము యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకున్నాం. ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే, పక్షిరాజు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోదురు. ఈరోజు మన ధ్యానాంశం అంతట వాక్యం ఏమిటంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. ఈ పక్షిరాజుని మనం గమనించినట్లయితే ఒక విశ్వాసులమైన మనము ఈ పక్షిరాజును చూసి మనము చాలా నేర్చుకోవాల్సిన వారంగా పాఠాలున్న వారముగా ఉన్నాము. అయితే ఈ పక్షిరాజుని మనం గమనించినట్లయితే బైబిల్లో ఈ పక్షిరాజు గురించి ఒక విశ్వాసం ఏ విధముగా ఉండాలి తన జీవితంలో అనేది ఈ పక్షిరాజుల గురించి నేర్చుకోవచ్చు. ఈ పక్షిరాజు గురించి మనము లేఖన భాగాల ప్రకారం ధ్యానించినట్లయితే ఒక 7 అంశాలు ఉంటాయి అన్నమాట. ఈ పక్షిరాజు తన రెక్కలు చాపి పైకి ఎగురును అని రాయబడింది. అంటే ఈ పక్షిరాజు ఏం చేస్తాడంటే తన రెక్కలు చాపి పైకి ఎగిరింది. రెండవది నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, పక్షిరాజు పైకి ఎగిరిన కను దృష్టి మాత్రం భూమి మీదే ఉండిద్ది అన్నమాట. రెండవది పక్షిరాజు పైకి ఎగిరినా కూడా దాని కను దృష్టి భూమి మీదే ఉండింది. మూడవది వచ్చేసి పక్షిరాజు తన పిల్లలను
గూడును కలుపును అంటే చెడగొట్టింది అన్నమాట. తన పిల్లల కోసం ఏం చేస్తే పక్షిరాజు తన పిల్లల గూడు ఏం చేసిందంటే చెడగొట్టేస్తుంది. నాలుగోది వచ్చి పక్షిరాజు శత్రువులతో ఏం చేసిందంటే పోరాడేదిగా ఉంటది అన్నమాట. ఐదోది వచ్చి పక్షిరాజు తన బలాన్ని నూతనపరచుకుంటది. అంటే తన బలం ఎప్పుడైతే పోదో మళ్ళీ పునరుద్ధరించుకుంటుంది అనమాట తన బలాన్ని. ఆరోది పక్షిరాజు తుఫానులో కూడా ఎగురటానికి ఇష్టపడింది అనమాట. ఏడోది పక్షిరాజు అపవిత్రమైన పక్షి జాతుల్లో ఒకటి. పవిత్రమైన జాతుల్లో కాదు, అపవిత్రమైన జాతుల్లో పక్షిరాజు కూడా ఒకటి. ఈ 7 అంశాలు కూడా ఈ పక్షిరాజుల గురించి మనం నేర్చుకునే వారంగా ఉన్నాం. మొదటిది గమనించినట్లయితే పక్షిరాజు తన రెక్కలు ఎగురును అని రాయబడదు. అదే విధంగా పక్షిరాజు తన రెక్కలు చాపి చాలా విశాలంగా ఏం చేస్తారంటే చాలా ఎత్తుకి బాగా ఎగిరేదిగా ఉంటుంది అన్నమాట ఈ పక్షిరాజు. ఈ పక్షిరాజు ఎగరటమే కాదు, ఎగిరి ఒక ఎత్తులోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే అన్ని పక్షుల్లాగే రెక్కలు ఆడిస్తాయి ఎగరదన్నమాట. తన రెక్కలు చాపి కొంత ఎత్తుకి వెళ్ళిన తర్వాత తన రెక్కలు చాపి హాయిగా స్వేచ్ఛగా ఎగిరే పక్షి ఈ పక్షిరాజు అన్నమాట. మూడోది ఈ పక్షిరాజు దాదాపు ఒక 5 నుంచి 6,000 అడుగులు ఎత్తు వరకు కూడా ఈ పక్షి ఎగరగలదు. మిగతా పక్షులు అంత ఎత్తు ఎగరగలరు. 5-6 వేల అడుగులు అంటే సుమారు ఎన్ని అడుగులంటే ఒక విమానం పైకి ఎంత ఎత్తు అయితే వెళ్ళగలదో అంత ఎత్తు వరకు ఏం చేస్తుందంటే ఈ పక్షిరాజు ఎగురుతుంది. ఇంకోటి ఏంటంటే తన గూడు కూడా చెట్ల పైన తన గూడు అన్నిటికంటే ఎత్తుగా కట్టుకుంటుంది అన్నమాట తన గూడు కూడా. ఇవి పక్షిరాజుకి ఉండవలసిన ఉన్న లక్షణాలు అన్నమాట. మొదటిగా మనం గమనించినట్లయితే అంత ఎత్తుకి ఎగిరి అంత ఎత్తుకి స్వేచ్ఛగా ఏం చేస్తారంటే ఆ పక్షిరాజు ఎగరగలిగి అన్నమాట. అయితే ఈ ఎగరగలగాడడానికి దానికి ఉన్న సామర్థ్యం ఏమిటంటే దానికి ఉన్న బలం అన్నమాట. ఒక విశ్వాసి యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత తాను లోకంలో వైపుకి లోకపు కోరికల వైపుకి తిరగకుండా చూడకుండా అంత ఎత్తుకి ఎదగాలనేది పక్షిరాజు ఏ విధంగా అంత ఎత్తుకి ఎదుగుతుందో అదే విధంగా విశ్వాసి కూడా అంత ఎత్తుకి ఎదిగేవారుగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే అంత ఎత్తుకి ఎదుగుతామో, ఎప్పుడైనా ఒక వ్యక్తి విమానంలో ప్రయాణించాడు అనుకోండి, ఆ విమానంలో ప్రయాణించే వ్యక్తి ఎప్పుడైనా ఆ విమానం కిటికీలో నుంచి కిందకు చూశాడు అనుకోండి, కిటికీలో నుంచి కిందకు చూసిన తర్వాత అతను ఏది చూసినా కూడా పెద్ద పెద్ద కొండలు చూసినా పెద్ద పెద్ద బిల్డింగులు చూసినా తన కంటికి విమానంలో పోయే వ్యక్తి తన కంటికి ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఏ వస్తువైనా కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అవునా కదా? అయితే ఈ పక్షిరాజు అంత పైకి ఎదగడానికి కారణం ఏమిటంటే ఎదిగినప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా, ఏ ఆర్థిక పరిస్థితి వచ్చినా కూడా, ఏ కష్టం వచ్చినా కూడా అవన్నీ కూడా ఎలా కనపడతాయి అంటే భూమి మీద చిన్నగా కనపడతాయి. అందువల్ల ఏంటంటే అంత పైకి ఎత్తుకి ఏం చేస్తాడంటే ఆ పక్షిరాజు ఎగరగలదు. కాబట్టి విశ్వాసైన మనము దేవుడు నమ్ముకున్న మనము పక్షిరాజుకి ఎంత తనలో ఎత్తైన గూడు ఏ విధంగా అయితే కట్టుకుంటుందో అదే విధంగా ఉన్న ఆ పక్షిరాజు ఎంత ఎత్తుకైతే ఎదగలదో విశ్వాసమైన మనం కూడా దేవుడిలో అంత ఎత్తుకి ఎదిగే వారంగా ఉంటే ఏదైనా ఒక సమస్య కానీ, ఏదైనా ఒక కష్టం కానీ, ఏదైనా ఒక నష్టం కానీ వచ్చినప్పుడు దేవుడు మన పక్షం ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా మనకి ఏ విధంగా కనపడతాయి అంటే చాలా చిన్నగా కనపడతాయి. కొండలైనా పెద్ద పెద్ద బిల్డింగ్లైనా ఎన్ని స్టేట్లు కట్టినా కూడా విమానంలో వెళ్ళినప్పుడు ఎత్తికి వెళ్ళినప్పుడు కిందకు చూస్తే ఏ విధంగా అయితే కనపడతాయో ఆ విధంగా చిన్నగా కనపడతాయి.
ఏదైనా సమస్య వచ్చినా కూడా ఓ ఇదేనా ఇంతేనా అన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు దేవుడు ఒక విశ్వాసి పక్షిరాజు వల్ల ఎంత ఎదగలదో మనిషి దేవుడు ఆ విధంగా ఎదగలిగితే తనకున్న సమస్య కానీ తనకున్న బాధ కానీ సమస్తము కూడా ఏం చెప్పాడంటే చాలా చిన్నగా. అయితే అంత ఎత్తు ఎదిగే వారికి మాత్రమే. మనం కింద భూమి మీద ఉన్నప్పుడు ఒక్కోసారి ఏరోప్లేన్ విమానాలు పైకి కనిపించినప్పుడు పైకి చూస్తాం. కింద నుంచి పైకి చూసినప్పుడు కూడా విమానాలు మనకి ఎంత కనిపిస్తాయంటే చెన్నై కనిపిస్తాయి. అయితే చెన్నై కనిపించినప్పుడు వాటిని చూస్తా ముందే నడిచాం అనుకోండి, ముందుకు పడతాం. సరేనా? కాబట్టి మనం కింద చూసే వారముగా ఉండాలి, ఎదిగే వారంగా ఉండాలి. ముందే ఉందో చూసుకోవాలి, పైన ఎంత ఎత్తున్నామో అంత ఎత్తుకి ఎదిగే వారంగా ఉండాలి. ముందు మన జీవితం అన్ని కూడా దేవునికి సమర్పించి దేవుడిలో ఎత్తుకు ఎదిగే వారుగా ఉండాలి. పైకి ఎత్తు ఎదిగిన తరువాత పక్షిరాజు రెండో అంశం ఏంటంటే పైకి ఎత్తుకి ఎదిగిన తరువాత పక్షిరాజు తన చూపు కిందకు ఉంటది అన్నమాట. తన చూపు కిందకి ఎందుకు ఉంటదంటే కింద ఏమైనా తన గూడికి కానీ తన పిల్లలు కానీ హాని చేసేవి ఏమైనా వచ్చినా దాని ఆహార పదార్థాలు ఏమైనా సిద్ధపరచుకోవాలన్నా దాని దృష్టి మాత్రం కింద మాత్రమే ఉంటది. అయితే లోకంలో ఉన్న మనము విశ్వాసగా ఉన్న మనము పైకి ఎత్తుకి ఎదగటమే కాదు, మన చూపు కూడా ఏం చేయాలంటే కింద చూసేది కావాలి. ఎప్పుడైతే కింద చూస్తామో మన కింద ఉన్న వారిని కూడా మనం పైకి లేపే వారుగా ఉండాలి. పక్షిరాజు యొక్క లక్ష్యం అన్నమాట. కింద ఎంత ఉన్నా కూడా తన దృష్టి లోకంలో ఉన్న వాటన్నిటినీ కూడా ఏం చేస్తుందంటే గమనించుకునేది కాబట్టి అటువంటి లక్షణం అనేది విశ్వాసీ జీవితంలో ఉండాలి. పైకి వెళ్ళటమే కాదు, ఎదగటమే కాదు, కిందన్న వాడిని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఆ కిందన్న వారిని కూడా పైకి లేవనెత్తే వారిగా ఉండాలి. ఎవరైనా ఒకవేళ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, ఎవరైనా ఒకవేళ లోకంలో ఉన్నా వారిని మనం ఏం చేయాలంటే ఆత్మీయంగా బలపరిచే వారంగా ఉండాలి. ఆత్మీయంగా బలపరిచి వారికి సహాయం మనం చేసి దేవుని విడలంగా మనం చేసి వారిని కూడా ఏంటంటే బలపరిచి దేవుడు ఒక స్థిరత్వం కలిగి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని పోవడమే క్రైస్తవుని యొక్క లక్ష్యం అన్నమాట, విశ్వాస యొక్క లక్ష్యం. మూడోది ఏమిటంటే పక్షిరాజు తన పిల్లల గూడులో చెరుపులు అని రాయబడ్డది. ఈ వచ్చినట్టు మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలని అల్లారచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోడినట్లు యెహోవా వారిని నడిపించును అని రాయబడింది. ఈ పక్షిరాజు ఏం చేస్తంటే తన పిల్లల గూడు ఏంటంటే చెడి కాస్తుంది అన్నమాట. ఎందుకు చెడిపేస్తుంది అంటే వాడికి మంచి ట్రైనింగ్ ఇవ్వడానికి అన్నమాట, గుణపాఠం నేర్పించడానికి, సోమరబోధులుగా చేయడానికి కాదు. ఎందుకు ఆ పక్షిరాజు తన గూడిని చెడిపేసింది అంటే వాటిని ఒక మంచి మార్గంలో స్వయముగా ఆధారపడి జీవించి ఎగిరే విధముగా వాటిని తయారు చేయడానికి ఏం చేస్తుందంటే వాటిని చెడిపేస్తాను, ఆ గూటిని చెడిపేస్తాను. ఎప్పుడైతే అది చెడిపేస్తేదో ఆ పక్షులని ఏం చేస్తారంటే ఎత్తుగా ఎగిరే పక్షుల్ని వాడి పక్షులు తీసుకొని పైకి ఎత్తుకు తీసుకొని అక్కడ వదిలేస్తాను. పక్షుల్ని వదిలేస్తాను
ఆ పక్షులు ఏంటంటే కొట్టుకోవడం మళ్ళీ రెక్కలాడించుకుంటా కిందకి ఎప్పుడైతే పడిపోతాయో ఆ పడిపోయినప్పుడు ఈ పక్షుల తల్లి ఏం చేస్తుందంటే వాటిని మళ్ళీ ఏం చేస్తుంది తన రెక్కల కింద చేర్చు మళ్ళీ రెక్కల కింద చేర్చుకొని మళ్ళీ ఉన్నతమైన స్థితికి వాటిని ఏం చేస్తుందని తీసుకొని మళ్ళీ అక్కడ వదిలేస్తాడు అన్నమాట. ఎప్పుడైతే వాటి గూడు తల్లి తీసేస్తాడో పక్షిగా తీసేస్తాడో తన పిల్లలకి నివాసం ఉండదు అనమాట. స్వయంగా ఏ విధంగా ఎదగాలో, ఏ విధంగా నిర్మించుకోవాలో, ఏ విధంగా తన కాళ్ళ మీద నిలబడాలో, ఏ విధంగా తాను ఏ విధంగా జీవించాలనేది ఆ పక్షిగా ఏం చేస్తుందంటే తన పిల్లలకి నేర్పిస్తా ఉంటది అనమాట. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే అన్ని సమృద్ధిగా సమకూరుస్తాం అన్నమాట. అది ఇల్లులు కానీ మన పిల్లలకి ఇల్లులు కానీ ఆస్తులు కానీ అన్ని కూడా సమకూర్చినప్పుడు వారికి ఏంటంటే ఆ బాధ్యత అనేది కొంతమంది తెలియదు. ఆ విలువ తెలియకపోవడం వల్ల ఏంటంటే వాటిని అనవసరంగా తురు వ్యసనాలకి కానీ తురు వ్యాపారాలకు కానీ వాటిని ఏం చేస్తారంటే పోగొట్టుకునే వారంగా ఉంటారు. ఎప్పుడైతే సంపాదించిన సంపాదన కష్టార్జితం దాని విలువ ఎప్పుడైతే తెలుస్తుందో అటువంటిది సంపాదన అనేది వారు నిత్యం నిలుపుకోగలిగే వారిగా ఉంటారు. అయితే ఈ పక్షిరాజుని తెలుసుకోవడం మనం గమనించిన కారణం ఏమిటంటే తన పిల్లలను ఏం చేస్తాడంటే ఉన్నత స్థితిలో వారికంతటా అవి ఎదిగేటట్లు ఏం చేస్తాడంటే ఈ పక్షిరాజు చేస్తాడనమాట. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఉన్నత స్థితిలో మనం ఎదగాలి. ఎవరి మీద కూడా మనం ఆధారపడకూడదు. మన కాళ్ళ మీద మనం జీవించే వారుగా ఉండాలి. అటువంటి స్వయంగా జీవించే భాగ్యం అనేది ఈ పక్షిరాజు జీవితంలో ఉందన్నమాట. కాబట్టి విశ్వాసంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే స్వయంగా మనం జీవించే వారుగా ఉండాలి. ఎవరిపైనా ఆధారపడే వారిగా ఉండకూడదు. ఎవరిపైనా ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రుల మీద ఆధారపడే వారిగా ఉంటారు. ఒక వయసు వచ్చిన ఏం చేస్తారంటే తాను స్వయంగా ఏ విధంగా ఒక స్థితిలో ఉండాలి, ఒక ఆధారం అనేది ఉండాలని ఈ రోజుల్లో చాలా మంది అది లేదన్నమాట. కానీ పక్షుల ద్వారా ఏం చేస్తారంటే దేవుడు నేర్చుకోమని సెలవిస్తూ ఉన్నాడు. మొన్న నేను హాస్పిటల్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక అతను వాళ్ళ తండ్రి ఆస్తి సంపాదించలేదని ఏం చేశాడంటే పురుగుల మందు తాగాడు అన్నమాట. తన తండ్రి ఆస్తి సంపాదించింది మంచి లేదని ఏం చేశాడంటే పురుగుల మందు తాగి హాస్పిటల్ అడ్మిట్ అన్నమాట. కాబట్టి మనము ఎవరు కూడా దేని మీద కూడా లోపడి దేని మీద కూడా మనం ఒకరి మీద ఎప్పుడు కూడా ఆధారపడే వారిగా ఉండకూడదు. కాబట్టి పక్షిరాజు ఏ విధంగా అయితే తన పిల్లల్ని గూడు చేరుతుందో అదే విధంగా తన పిల్లలకి ఏ విధంగా ఉన్నత స్థితిలోకి ఎదిగేటట్టు ఒక విద్యను నేర్పితో అదే విద్యని విశ్వాసమైన మనం కూడా ఏం చేయాలంటే నేర్చుకునే వారంగా ఉంటాయి. అది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే పక్షిరాజు శత్రువులతో బాగా పోరాడింది అన్నమాట. శత్రువు ఎవరంటే ఒకే ఒక శత్రువు, అది కూడా పాము అన్నమాట. తాను ఎంత ఎత్తునైతే గూడుని కట్టుకొని తన జీవనాన్ని సాగిస్తూ ఉండదో అంత ఎత్తి పాముంటా ఎత్తి పాము. ఎందుకంటే తన పిల్లల్ని తన గుడ్డుని ఏం చేస్తుందంటే తినివేయటానికి. ఎప్పుడైతే ఆ శత్రువుతో ఏ విధంగా పోరాడిందంటే ఎప్పుడైతే తన గూటిని సమీపిస్తుందో ఆ పక్షిరాజు ఆ పాముని శత్రువుడు పైకి తీసుకొని ఎత్తి ఒక పడవ వేయటమో లేకపోతే దాని గుడ్లు దాని తల అన్ని పొడుచుకొని దాన్ని చంపి వేయటమో చేస్తుంది అన్నమాట. ఆ విధంగా శత్రువుతో పోరాడు ఏం చేస్తారంటే గెలిచేది కాబట్టి పక్షురాజు. అయితే మన శత్రువు ఎవరంటే సాతాను అన్నమాట. మనకున్న శత్రువు ఏకైక శత్రువు ఎవరంటే సాతాను.
దాన్ని కూడా ఏం చేయాలంటే మనం దానితో పోరాడే వారంగా ఉండాలి. మన శత్రువైన సాతాను ఈ లోకంలో ఉన్న మన శత్రువైన సాతానుతో మనం పోరాడి విజయం పొందుకునే వారిగా ఉండాలి. పక్షిరాలతో, పాముతో, సర్పంతో ఏ విధంగా అయితే పోరాడితో దాని శత్రువు అది అన్నమాట. దానితో ఏ విధంగా అయితే పోరాడితో అదే విధంగా మనం కూడా సాతానుతో పోరాడే వారిగా ఉండాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి అపవాదుని ఎదిరించి అప్పుడు వాడు మీ యొద్ద నుండి. కాబట్టి మనం ఏం చేయాలంటే శత్రువుతో పోరాడే వారిగా ఉండాలి, సత్యాన్ని ఎదిరించే వాడిగా ఉండాలి. కాబట్టి దేవునికి లోబడి ఉంటే మనం ఏం చేయాలంటే అపవాదిని ఎదిరించాలి. అపవాది అనే దగ్గర ఒకటేసి కింద ఏమైనా ఉండాలి, సాతాను అని రాయబడాలి. కాబట్టి పక్షిరాజు ఏ విధంగా అయితే శత్రువుతో పోరాడుతో అటువంటి జీవిత భాగ్యాన్ని మనం కూడా పోరాడే తత్వాన్ని ఏం చేయాలంటే మనం నేర్చుకునే వారంగా ఉండాలి. అట్లాగే రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రముగా శీతగా ద్రోహించును. ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఉంటామో, అపవాదిని ఎదిరిస్తామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సాతాను మన కాళ్ళ కింద ఏం చేస్తాడంటే దేవుడు శీతగా ద్రోహించేవాడిగా ఉంటాడు. అలాగే 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా మీరు దేవుని సమానులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నకంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకంలో ఏం చేయాలంట మనము జయించాలి. పక్షపాతి ఏ విధంగా అయితే మన శత్రువులతో జయించి జీవితాన్ని కలిగి ఉందో మానవ విశ్వాసీ అయిన మనము మన జీవితంలో లోకంలో సాధారణ మనం ఏం చేయాలంటే జయించే వారుగా ఉండాలి. అటువంటి జయించే స్వభావాన్ని మనం కలిగే వారంగా మనం నేర్చుకోవాలన్నమాట. ఐదవది ఏదంటే పక్షురాలు తన బలాన్ని నూతనపరుచుకుంటుంది అన్నమాట. ఏ విధంగా నూతనపరుచుకుంటుందంటే ఒక పక్షురాలు దాదాపు 78 సంవత్సరాలు జీవిస్తుంది. తాను జీవించిన తర్వాత చివరికి ఏం చేస్తుందంటే తను జీవించిన జీవిత కాలంలో ఆ పక్షిరాజు తాను వేటాడితే తన ముక్కు కూడా మొద్దుబారిపోయి ఉంటది. తాను ఎగరడానికి తనకున్న రెక్కలు ఈగలు కూడా ఏం చేశాడంటే ఊడిపోయింది, బలహీనపడింది. అయినప్పటికీ తాను ఏం చేస్తుందంటే ఆ బలాన్ని లోపలపరుచుకుంటది అనమాట. ఎప్పుడైతే తాను బలహీనంగా ఉందో ఆ రెక్కలు ఎప్పుడైతే ఊడిపోయాయో తాను వేటాడడానికి తన ముక్కు మొద్దుబారిపోయిందో అప్పటికి కూడా ఎంతగానో తాను ఓపిక కలిగి ఉన్నది. ఓపిక కలిగి ఉండి తిరిగి తన ముక్కు రొద్దుబారిపోయిన ముక్కు తిరిగి కొత్త ముక్కు వచ్చేదాకా తన రెక్కలు కూడా నూతనమైన రెక్కలు ఎగరటానికి వచ్చేదాకా కూడా ఎంతగానో ఓర్పు కలిగి ఉండి అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంటే తన జీవితాన్ని పునరుద్ధరించుకున్న తరువాత తాను ఏకాంతమైన అప్పటి వరకు కూడా ఏకాంతమైన స్థలంలో ఉంటాడన్నమాట. దేవునికి మొరపెడుతూ ఉన్నది. తాను బలహీనమైనప్పటికీ కూడా తాను బలహీనమైన స్థితిలో ఉన్నా కూడా ఒంటరిగా ఉండి తాను బలం వచ్చేంత వరకు ఓపికగా ఉంటుంది. ఎప్పుడైతే తనకి నూతనమైన రెక్కలు వస్తాయో వేటాడటానికి తన ముక్కు నూతనమైన ముక్కు వస్తుందో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తన జీవితాన్ని ఏం చేస్తుందంటే ప్రారంభించేదిగా ఉన్నది. తన జీవితంలో బలహీనతలు వచ్చినా కూడా కష్టాలు వచ్చినా కూడా అన్ని సమస్తాన్ని శరీర అవయవ భాగాన్ని ఎగరలేని స్థితిలో కోల్పోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నిరుత్సాహం ఉండదు పక్షిరాజు.
ఎప్పుడైతే దాని సమయం వస్తుందో, దేవుడు ఎప్పుడైతే దాని పునరుద్ధరణ జీవితాన్ని మళ్ళీ తిరిగి ఇస్తాడో అంతవరకు కూడా ఓపికగా ఉంటుంది. ఆ ఓపిక వచ్చిన తర్వాత తన రెక్కలతోటి మళ్ళీ పైకి ఎగిరేదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి విశ్వాస జీవితాల్లో ఏదో చిన్న లోటుపాట్లు, చిన్న బలహీనతలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకూడదు, అధైర్యపడకూడదు, దుఃఖపడకూడదు, భయపడకూడదు. ఎప్పుడైతే పక్షపాతంగా నువ్వు ఓపిక కలిగి ఉంటావో, దేవుడి సమస్యలన్నిటి నుంచి నీకు నూతన కలిగించి నేను తిరిగి మరలా ఏం చేస్తాడంటే పునరుద్ధరించే శక్తి దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటాడు కదా. కాబట్టి అటువంటి పక్షిరాజు యొక్క జీవితంలో తాను నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాడు. తాను రెక్కలు పోయినప్పటికీ కూడా నిరుత్సాహపడ్డాడు. తాను ఒక చోటు ఒంటరిగా తన సమయం వచ్చేంత వరకు కూడా ఓపిక కలిగి ఉంటుంది. అటువంటి ఓపిక అనేది ఈ విశ్వాసి ఉండే విధముగా నేర్చుకోవాలన్నమాట. కింద చిన్న కష్టం వచ్చినప్పుడు ఏడ్చే వాళ్ళు ఉంటారు, చిన్న కష్టం వచ్చినప్పుడు అధైర్యపడే వారు ఉంటారు, చిన్న నష్టం వచ్చినప్పుడు ఎంతో వారిగా ఉంటారు. క్రైస్తవుల యొక్క విశ్వాసం యొక్క జీవితం ఏంటంటే అధైర్యపడకూడదు, బాధపడకూడదు, నష్టపోయినప్పటికీ కూడా దేవుడు వాటిని సంపాదించేవాడిగా మనకు అనుగ్రహించే సమయం అనేది దేవుడు మనకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి పక్షురాలు ఏ విధంగా అయితే తన బలాన్ని పునరుద్ధరించుకుంటుందో, తన శక్తిని మరి తిరిగి పొందుకుంటుందో, అదే విధంగా విశ్వాసమైన మనము కూడా మన శక్తిని పునరుద్ధరించుకునేంత వరకు కూడా మనము ఉండే వారుగా ఉన్నాయి. కాబట్టి అటువంటి జీవితాన్ని ఏం చేయాలంటే మనం అనుగ్రహం పొందుకునే వారిగా ఉండాలి. ఆ విధంగా పక్షురాలు తుఫానులో కూడా ఎదురు చేయడానికి కూడా ఇష్టపడింది అన్నమాట. ఎంత తుఫాను వచ్చినా, ఎంత గాలి వచ్చినా, ఎంత వాన వచ్చినా కూడా వానలో కూడా కష్టపడి ఏం చేస్తారంటే పని చేసేదిగా ఉంటుంది. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు మనం గమనించినట్లయితే, నా నిమిత్తము జనులు నిందించి హింసించి నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలన్నా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగన వారు మీకు పూర్వమందున ప్రవర్తనను హింసించేది. కాబట్టి ఎప్పుడైతే తుఫాను ఏ విధంగా అయితే ఎదురైందో పక్షురాలు, మానవులమైన మనుషులమైన మనము చెడులో మనం నిందలో హింసలో ఎప్పటికైనా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని కూడా మనం ఎదిరించి సంతోషంగా మనం ముందుకి సాగిపోయే వారంగా ఉండాలి. పక్షురాలు తుఫాను వచ్చినా కూడా తాను ముందుకి ఏ విధంగా అయితే సాగిపోతుందో, మన ఎవరైనా నిందలు వచ్చినా, హింసలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, ఏమి వచ్చినా, ఎలాంటి ఇరుకు ఇబ్బందులు వచ్చినా కూడా మనం వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. కాబట్టి పక్షిరాజు ఏ విధంగా అయితే తుఫానికి, బాధలకి, అన్నిటికీ ఏ విధంగా అయితే ముందుండి ఎదుర్కొంటుందో, మానవుని యొక్క మన జీవితం కూడా ఏం చేయాలంటే ముందుండి అన్నిటినీ ఎదుర్కొని సహించి ఎదుర్కొనే వారంగా మనం ఉండాలి. చివరగా ఏమిటంటే పక్షిరాజు అపవిత్రమైన జాతుల్లో ఉందన్నమాట. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 12వ వచనం. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చును, మీరు తినరానిది ఏమనగా పక్షిరాజు. పవిత్రమైన ప్రతి పక్షి కూడా
తినవచ్చు. తినరాని పక్షి ఏమిటంట? పక్షి రాజు. అంటే పవిత్రమైన పక్షులు ఏదైనా తినవచ్చు, కానీ మీకు తినరాని పక్షి ఏంటంటే పక్షిరాజు. అంటే అది పవిత్రమైనదా అపవిత్రమైనదా? అపవిత్రమైనది అన్నమాట. దాని లక్షణాలు ఇప్పుడు మనం 6 వరకు చూసాము. 7వది వచ్చేసి అపవిత్రమైన పక్షి అన్నమాట, పక్షిరాజు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా అది అపవిత్రమైన పక్షి అయిపోయింది అన్నమాట. ఎందుకో తెలుసా? లోకంలో దేవుడు అన్ని మంచిగానే సృష్టించాడు. సూర్యుని సృష్టించాడు, చంద్రుని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, మనుషులను సృష్టించే అన్ని సృష్టించాడు. ఈ సృష్టించిన తర్వాత మానవుడు సాతానికి ఎప్పుడైతే లోపడిపోయాడో ప్రతి వస్తువు కూడా ఏమైపోయిందంటే ప్రతి జీవి కూడా శాపగ్రస్తమైన జీవిగా మారిపోయింది అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మారు మనసు పొందితే పరలోకం, మారు మనసు పొందకపోతే నిత్య నరకం అన్నమాట. అది పక్షి కానీ మనిషి కానీ ఏదైనా సరే. కాబట్టి మానవుని యొక్క జీవితంలో చాలా మంది ఏం చేస్తారంటే సమయం చేసిన వాళ్ళు ఉంటారు, దాన చేసిన వాళ్ళు ఉంటారు, మంచి చేసిన వాళ్ళు ఉంటారు, అనేకమైన మంచి కార్యాలు చేసిన వాళ్ళు ఉంటారు, అన్నదాన కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉంటారు, సమయం చేసిన వాళ్ళు ఉంటారు. ఎన్ని చేసినా కూడా మనిషి యొక్క జీవితంలో లేకపోతే అది అపవిత్రమైనదే. పవిత్రమైనది ఏది కూడా ఉండదు అన్నమాట. కాబట్టి పక్షిరాజు యొక్క జీవితంలో స్వయంగా ఎదిగినప్పటికీ కూడా తన పిల్లలకి స్వయంగా ఏ విధంగా జీవించాలో నేర్పించినప్పటికీ కూడా, తాను శత్రువుతో ఏ విధంగా పోరాడుతున్నప్పటికీ కూడా, తాను ఏ విధంగా అయితే పక్షిరాజు తన గూడుని తన పిల్లలను చెడిపివేసి పక్షిరాజు నూతన ఫలాన్ని ఏ విధంగా అయితే పొందుకుంటుంది, అన్ని లక్షణాలు బాగున్నా కూడా ఆయన మాత్రం అపవిత్రమైన పక్షి. ఎందుకంటే మారు మనసు ఉంటేనే పవిత్రమైన పక్షి. కాబట్టి మానవులైన మనము దేవుడు ఏం చెప్పాడంటే కొన్ని జంతువుల ద్వారా నేర్చుకోమన్నాడు, కొన్ని పక్షుల ద్వారా నేర్చుకోమన్నాడు. ఎందుకంటే వాటన్నిటికంటే శ్రేష్ఠుడుగా మనం సృష్టించాడు అన్నమాట. తన రూపాన్ని బట్టి, తన స్వరూపాన్ని బట్టి తాను దేవుడు ఏ విధంగా అయితే ఉంటాడో అదే విధంగా, అదే విధంగా కోరికతోటి అదే విధంగా ఏం చేశాడంటే దేవుడు మనిషిని సృష్టించాడు. అయితే ఆ మనిషి ఏం చేశాడంటే ఆజ్ఞను అతిక్రమించి జీవించే వాళ్ళు మాత్రమే జీవిస్తానే ఉన్నాడు అన్నమాట. కాబట్టి అటువంటి జీవితం నుంచి ఎవరైతే మారు మనసు పొంది క్షమాపణ పొంది దేవుని అంగీకరించి, ఎప్పుడైతే బాధ్యతలో సాక్షి ఇచ్చి దేవుని సేవలో దేవుని రకాలు ఎప్పుడైతే పాల్గొంటాడో అటువంటి మనిషి మాత్రమే ఏంటంటే అపవిత్రమైన పక్షులాగా ఉండకుండా పవిత్రమైన మనిషి ఏం చేస్తాడంటే జీవించేవాడిగా ఉన్నాడు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని మంచి చేసినప్పటికీ కూడా, ఎన్ని పనులు దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా, అన్నదాన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా, ఏమి చేసినప్పటికీ కూడా మన విశ్వాసము, మన స్థితి అనేది మనము దేవుడిని పోయి నడుచుకున్న ప్రకారము ఆ విధమైన జీవితాన్ని ఏం చేశారంటే మనం జీవించే వారుగా ఉండాలి. కాబట్టి అటువంటి జీవితాన్ని దేవుడు ఆ పక్షిరాజు కూడా అనుగ్రహించాడు. కాబట్టి పక్షిరాజును చూసి నేర్చుకోవాల్సిన ఆత్మీయ మాటలు, వాటిని నేర్చుకోవాల్సిన మాటలు అన్ని కూడా మనం నేర్చుకునే వారుగా ఉండాలి. ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, పక్షిరాజు తన రెక్కల చాపి పైకి స్వేచ్ఛగా ఎగిరిన తర్వాత అటువంటి జీవితం మానవులమైన మనము కూడా దేవుని విశ్వాసంలో, దేవుని సన్నిధిలో పైకి ఎత్తి ఎగిరే వారుగా ఉండాలి. అది మొదటిది. రెండోది, పక్షిరాజు పైకి ఎగిరినప్పుడు తన కనుదృష్టి కింద వైపు ఏ విధంగా అయితే ఉండదో, విశ్వాసమైన మన దృష్టి కూడా, మన కను దృష్టి కూడా లోకంలో ఎవరైతే నశించుకోగలుగుతారో, ఎవరైతే మారవలసిలేదో వాళ్ళందరినీ కూడా ఏం చేయాలంటే మన దృష్టితో కనిపెట్టి వారిని కూడా ఏం చేయాలంటే పై ఎత్తుకి తీసుకొని విశ్వాస జీవితంలో తీసుకునే వ్యక్తులుగా మనము ఎదిగే వారముగా, ఎగిరే వారముగా ఉండాలి.
మూడవది తన పక్షిరాజు పిల్లలని భూమిని ఏ విధంగా అయితే చెడిపేస్తుందో మన పిల్లలు కూడా సోమరిపోతులుగా చేయకూడదు అనమాట. ఇప్పుడే వాళ్ళకి అన్ని సమకూర్చే వాళ్ళగా ఉంటాం. రేపు మనం కష్టపడి పని చేయకపోయినా పని చేసి కూడా రేపు మా పిల్లలు పని చేయకపోయినా వారికి కలిసేటట్టు చూస్తాం అన్నమాట. వీళ్ళ స్థలాల దగ్గర నుంచి పొలాల దగ్గర నుంచి అన్ని కొనుక్కోవడం. ఎందుకంటే రేపు వాడు కష్టపడకూడదు, రేపు వాడు హ్యాపీగా ఉండాలి, వచ్చే డబ్బులతో సమృద్ధిగా తినడం పడుకోవడం చేయాలి. ఇంకా తిని పడుకుంటే బాడీకి రోగాలన్నీ వచ్చాయి కాబట్టి షుగర్ బీపీ దగ్గర నుంచి అటువంటి స్థితి అనేది మానవుడు పుట్టే ఏ విధంగా అంటే పిల్లలను కూడా ఉన్నత స్థితిలో ఉంచడానికి వారికి కొన్ని అర్హత బాధ్యతలు తెలియడానికి కొన్ని వారికి ఏం చేయాలంటే నేర్పాలి. పక్షిరాజు ఏ విధంగా అయితే నేర్పిద్దో అదే విధంగా పిల్లలు కూడా కొన్ని బాధ్యతలు నేర్పించాలి. అప్పుడే వారి బాధ్యతలు తెలుసుకొని ఏ విధంగా ఎదగాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా ఉండాలో, భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలో వారు మంచిగా నేర్చుకునే వారిగా ఉంటారు. కాబట్టి పక్షిరాజు తనకు ఏ విధంగా నేర్పుతుందో అదే మాటలు మనం కూడా నేర్పించే వారిగా ఉంటారు. పక్షిరాజు శత్రువుతో పోరాడిందన్నమాట. మనం కూడా సాతానుతో పోరాడేవాడిగా ఉండాలి కానీ సాతానికి లోబడే వారంగా ఉండకూడదు. ఐదోది పక్షిరాజు తన బలాన్ని ఏం చేసిందంటే నూతనపరుచుకుంటుంది అన్నమాట. తాను కృంగిపోదు. తాను వేటాడే ముక్కు బుద్ధిపారిపోయినప్పటికీ కూడా, బలహీనపడినప్పటికీ కూడా, తాను ఎగిరే స్థితి కోల్పోయినప్పటికీ కూడా అది ఏ మాత్రం కూడా నిరుత్సాహపడతారు. దేవుడు మరి దానికి సహాయం చేసి నూతనమైన స్థితి, నూతనమైన బలం ఇచ్చేంత వరకు కూడా ఓపిక ఉంటది. మనిషి యొక్క జీవితం కూడా ఓపిక ఎంతో ముఖ్యం. అటువంటి మాటని మనం నేర్చుకునే వారంగా ఉండాలి. ఆరోగ్య పక్షిరాలు తుఫాన్లు కూడా ఎదురెళ్ళి పోరాడింది అనమాట. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఏడవది మనందరికీ తెలుసు, మారు మనస్సు లేకుండా ఎన్ని చేసినా కూడా మన ప్రయాసం మాత్రం పోతాయి. దేవుడు మారు మనస్సు ఎప్పుడైతే మనం పొందుకొని దేవుని అడుగుతాడో మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనం పవిత్రమైన పక్షిగా జీవించే వారిగా ఉంటాం. అటువంటి పవిత్రమైన పక్షి విశ్వాసిగా నిన్ను నన్ను చేర్చడానికి, పవిత్రమైన పక్షులు చేయడానికి ఆఖరి పట్టు వరకు కలవసిలో రక్తం దాచి ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన ఆ విడిచిపడిన పాత్ర దేవుడు మనల్ని పవిత్రపరచబడేదానికి సాదృశ్యంగా ఇవ్వబడింది. ఎవరైతే పవిత్రంగా దేవుని మారు మనసు బాప్తిసం తీసుకున్నారో అటువంటి పవిత్రమైన మనం ఏం చేయాలంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాల్పొందే వారంగా ఉండాలి. దేవుడి మాత్రం దీవించుగాక. వాక్యంగా పక్షురాలు అపవిత్రమైన ద్రవాలంటే ప్రభువును ఆరాధించే మనకి ఎలా ఉండాలి అనే దానికి మనం పరీక్షించుకోవాలి. కాబట్టి అది అంతఃకరణ పక్షి అన్ని లక్షణాలు కలిగి పవిత్రమైన మనము దేవుని యొక్క అంగీకరించిన మనం కూడా మనము ప్రభువును స్థిరపరుచున్నాం. కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధలు బలపడాలి. అప్పుడే మనం నిజమైన బలం పెంచినాం. తీసుకున్నటువంటి బలవంతులు సార్లు ఉత్సాహపడతాం. విషయాలు మునిగిపోవడం మన జీవితాలను కావాలి. అలాగే మనం పరీక్షించుకోవాలి. అలాగే ఉంటాం. పరీక్షలు పైకి దిగి చూస్తూ ఉంటుంది. ఏడు లక్షణాలు ఉంటాయి. మనం కూడా దాన్ని పెట్టి కోల్చుకోవాలి. అది అపవిత్రాలు పరీక్ష. పక్షులు పవిత్రమైన పరీక్ష పావాలి. వండ సందులో పాములు వండలకి
క్రీస్తు బండలో ఆ క్రీస్తు అనే బండలో తన నివాసం చేసింది పాపరాడు. కాబట్టి అలాగే ఇలాంటి లక్షణాలు ఆ విషయాలు ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకున్నాం.